హాయ్ గాయ్స్, వెల్కమ్ టు షేడ్స్ ఆఫ్ శ్రవంతి లైఫ్ యాజ్ ఐ ఫీల్ ఇట్. అందరికీ హలో. నువ్వు ఈ వీడియో చూస్తున్నావంటే నువ్వు కూడా లైఫ్లో ఎప్పుడో ఒకప్పుడు నో చెప్పాలనుకుని చెప్పలేకపోయావు అనుకుంటున్నాను. ఒక అమ్మాయిగా మనకి చిన్నప్పటి నుండి నో చెప్పడం నేర్పించారేమో, కానీ అది చెప్పినప్పుడు వచ్చే గిల్ట్ని హ్యాండిల్ చేయడం ఎవ్వరూ నేర్పించలేదు. చాలా మందికి నో చెప్పడం ఈజీయే, కానీ ఆ అమ్మాయికి కాదు. తను ఎప్పుడూ అన్నీ అర్థం చేసుకుంటుంది, అన్ని విషయాల్లో అడ్జస్ట్ అవుతుంది. కానీ తను ఫేస్ చేసే సిచ్యువేషన్స్ వల్ల ఏం రియలైజ్ అయిందంటే అడ్జస్ట్ అవ్వడానికి కూడా లిమిట్ ఉంటుంది, రెస్పెక్ట్కి రీప్లేస్మెంట్ ఉండదు అని. ఆ రోజు తను నో చెప్పింది నిజమే, కానీ ఆ వర్డ్ బయటకు వచ్చే ముందు మైండ్ లో 1000 థాట్స్ వచ్చాయి. అమ్మాయిలు సఫర్ అయ్యేది సిచ్యువేషన్స్ వల్ల మాత్రమే కాదు, సెల్ఫ్ డౌట్స్ వల్ల కూడా. నేను ఇప్పుడు నో చెప్పకపోతే హ్యాపీగా తనతో కలిసి ఉంటానా, పీస్ ఉంటుందా అని ఆలోచిస్తుంది. వెంటనే ఆన్సర్ వచ్చేసింది, లేదు అని. అందుకే నేను నో అన్నాను, కోపంతో కాదు, యాటిట్యూడ్తో కాదు. నన్ను నేను మనశ్శాంతిగా ఉంచుకోవడానికి, ఫ్యూచర్లో హర్ట్ అవ్వకుండా ఉండడానికి అని అనుకుంది. నువ్వెప్పుడైనా అబ్జర్వ్ చేసావా, నీ నో కన్నా నీ ఒబీడియన్సే అందరికీ ఎక్కువ ఇంపార్టెంట్. నువ్వు ఎస్ చెప్తే వాళ్ళు హ్యాపీ, నో చెప్పావా నువ్వే విలన్. ఆ అమ్మాయి నో చెప్పడం ఎవ్వరికీ నచ్చలేదు. తన డెసిషన్, తన ఆన్సర్స్ నచ్చలేదు. అందుకే తనని మాటలు అనడం స్టార్ట్ చేశారు. ఆ అబ్బాయి, నువ్వంత అందగత్తెవి కాదు, పెళ్లి చేసుకోకుండా జీవితాంతం ఇలాగే ఉండు, నీ ఏజ్, నీ లైఫ్ ఇలాగే వేస్ట్ అవుతుంది అని అన్నాడు. ఆ మాట విన్నప్పుడు ఆ అమ్మాయి పెయిన్ ఫీల్ అయింది. ఒక్కటి మాత్రం క్లియర్, నిన్ను నిజంగా ప్రేమించే మనిషి నీ సెల్ఫ్ రెస్పెక్ట్ ని పనిష్ చేయడు, నీ కాన్ఫిడెన్స్ ని అటాక్ చేయడు, నీ వీక్నెస్ ని వెపన్ లా యూజ్ చేయడు. ఆ రోజు ఆ అమ్మాయి రిజెక్ట్ చేసింది రిలేషన్షిప్ ని కాదు, తనని తక్కువ చేసి చూసే ఫ్యూచర్ లైఫ్ ని రిజెక్ట్ చేసింది. డిఫరెన్స్ ఉంది, చాలా పెద్ద డిఫరెన్స్. లైఫ్ లో కొన్ని డోర్స్ క్లోజ్ చేయకపోతే మనల్ని మనమే కోల్పోతాం. డియర్ గర్ల్, నువ్వు నో అన్నావంటే అది క్రూయల్ కాదు, అలా అని నువ్వు డిఫికల్ట్ కాదు. లైఫ్లో ఫస్ట్ టైం నిన్ను నువ్వు చూస్ చేసుకున్నావు, అంతే. నో ఈజ్ నాట్ రిజెక్షన్ బేబీ, సమ్టైమ్స్ ఇట్ ఈస్ సెల్ఫ్ రెస్పెక్ట్ స్పీకింగ్. డియర్ గర్ల్, థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ యువర్ సెల్ఫ్.